వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం నోరూరు నుంచి మటన్ కీమా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. కడాయిని కొంచెం వేడెక్కనివ్వండి. ఇలా 2 స్పూన్స్ నూనె వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ని కొంచెం వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలని దాంట్లో వేసుకునేసేయండి. కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డ 2 వేసుకునేసేయండి. నాకు జలుబు చేస్తుంది, అందుకనే కొంచెం వాయిస్ అనేది కొంచెం రఫ్గా ఉంది. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డ అనేది కొంచెంసేపు బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు అలా వేయించుకోండి. అలా మూత పెట్టి ఒక 2 నిమిషం ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది. ఇప్పుడు ఒక 2 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఎర్రగడ్డలో వేసుకునేసేయండి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మొత్తం ఇలా మిక్స్ చేసుకునేసేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు పసుపు వేసుకొని కొంచెంసేపు అలా వేగనివ్వండి. అలా కొంచెంసేపు మూత పెట్టేసి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా టమాటా వేగిన తర్వాత మనం దీంట్లో వేసుకోవాల్సిన మసాలాని నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి. ప్రిపేర్ చేసుకునే మసాలాని ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొనివ్వండి. బాగా మసాలా అనేది ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మసాలా అనేది వేగిపోయింది. మసాలా వేగిందని మనకి ఎలా తెలుస్తుందంటే, చూడండి, ఆయిల్ అనేది అంతా పైకి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మసాలా అనేది బాగా వేగినట్టు. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలుపుతూ కొంచెంసేపు అలా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. అలా కొంచెంసేపు అలా మూత పెట్టి వదిలేయండి. చూడండి, ఈ విధంగా చూడండి, కారం మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని ఈ మసాలాలో వేసుకునేసేయాలి. మటన్ కీమాని ఎప్పుడు కూడా వాటర్లో వేసి కడగొద్దండి. అలా కడగడం వల్ల చిన్న చిన్న పీసెస్ అంతా వేస్ట్గా పోతుంది. ఇలా ఫిల్టర్లో వేసుకొని మనం వాష్ చేసుకున్నామంటే క్లీన్గా వాష్ చేయను అవుతుంది, అలాగే వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా మటన్ కీమాకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. అప్పుడే మటన్ కీమాలో ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. చూడండి, వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మటన్ అనేది సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. మటన్ ఉడికేదానికి కొంచెం టైం పడుతుంది. ఒక 15 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా తగినంత నీళ్ళను పోసుకోండి. మటన్ అనేది మనం పచ్చిగా అలాగే వేసేసాం కాబట్టి కొంచెం నీళ్ళు అనేది ఎక్కువగానే పడుతుంది. మటన్ ఒక 15 to 20 మినిట్స్ అలా సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే బాగా ఉడుకుతుంది మటన్ అనేది. చూడండి, ఈ విధంగా ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది. దాదాపు వచ్చేసిందండి మటన్ అనేది. ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉప్పు కారం మటన్ ఉడికిందా లేదా అని. ఇంకా కొంచెంసేపు ఉడకాలండి. ఇలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అలా మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ అలా ఉడకనివ్వండి. చూడండి, చాలా దగ్గర పడిపోయింది. మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. అంతేనండి, నోరూరు నుంచి మటన్ కీమా గ్రేవీ అనేది చాలా తొందరగానే ప్రిపేర్ అయిపోయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, అంతే, స్టవ్ ఆఫ్ చేసుకునేసేయండి.
అంతే టేస్టీ అయిన మటన్ కీమా గ్రేవీ రెడీ అయిపోయింది.